వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్ఫినిటీ విత్ క్రిష్. ఈరోజు వ్లాగ్ ఏంటి? ఇప్పుడైతే మేము లోకల్ టెంపుల్స్ ప్యాకేజ్ మాట్లాడుతున్నాము, డైలీ ప్యాకేజ్ వెళ్తున్నాం అనమాట. అదే అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపెడతా. అండ్ ఇఫ్ ఒకవేళ ఫోన్ అలా ఉంటే అది కూడా చూపెడతాం, లేకపోతే మాట్లాడుకుందాం ఈ బ్లాగ్లో. అండ్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. తిరుపతి నుంచి స్టార్ట్ పెడుతున్నాను అండ్ సపోర్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. ఏ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కపిలేశ్వరానికి వచ్చాం అనమాట. కపిలేశ్వరం దర్శనం చేసుకొని మళ్ళీ మాట్లాడదాం. దర్శనం చేసుకొచ్చి మాట్లాడతాం. ఇప్పుడే కపిలేశ్వరం దర్శనం కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది శ్రీనివాస మంగాపురం. చూడండి, దర్శనం అయితే మస్తు అయిపోయింది. సుబ్బగున్నాడు స్వామి అయితే. ఇక్కడ ఉండేది శివుడు. శ్రీనివాసుడు పెళ్లి చేసుకున్నప్పుడు అగస్త్యముని ప్రకారం అగస్త్యముని చెప్పాడు అనమాట, ఇట్లా నడక మార్గం అంత మంచిది కాదు అని. అయితే అప్పుడు శ్రీనివాసుడు ఏం చేస్తాడంటే 6 నెలల వరకు ఇక్కడనే అమ్మవారితో ఇక్కడనే ఉంటారు అనమాట. తర్వాత శ్రీవారి మెట్టు మార్గంలో అక్కడ కొండ మీద స్థిరపడింది అనమాట. ఇది ఇక్కడ స్థల పురాణం అని తెలిసింది మనకి. మనకైతే దర్శనం కూడా అయిందనమాట కాణిపాకంలో. బట్ ఫోన్ చూపెడదాం అనుకుంటే ఫోన్ అయితే అలో లేదు లోపలికి. బట్ దర్శనం అయితే మస్తు అయిందనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కాణిపాకం కూడా రావాలని. యాక్చువల్లీ ఇప్పటికి కుదిరింది. అలాగే దర్శనం అయిపోయింది అనమాట. అగస్తేశ్వర ఆలయంకి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే శివుడే ఉంటాడు అనమాట. దర్శనం కూడా అయిపోయింది, మంచిగానే ఉంది. అండ్ ఇది స్వర్ణముఖి నది అనమాట. వర్షాకాలంలో అయితే వాటర్ ఉంటాయి, బట్ ఇప్పుడైతే ఏం లేవు. మనం బకులమాత ఆలయంకి వచ్చాం అనమాట. అంటే బాలాజీ వాళ్ళ అమ్మ అనమాట, అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ అనమాట. దర్శనానికి నేను వెళ్తున్నాం. దర్శనం అయిన తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాం. అయిందనమాట బకులమాత ఆలయంలో. బట్ వచ్చే వరకు వర్షం పడ్డది, ఫుల్ వర్షం. అండ్ మీకు తర్వాత క్లిప్స్ కూడా పెడతాం ఒకసారి వ్యూ పాయింట్. ఈవినింగ్ అనమాట. అదే రోజు గోవిందరాజు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, నేను మా ఫ్రెండ్. దర్శనానికి 8:30కి క్లోజ్ అవుతుంది అంటారు. వెళ్ళి చూడాలా అండ్ దర్శనం చేసుకుని మాట్లాడతాం. ఇది అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే తిరుపతిలో. దర్శనం అయితే అయిపోయింది గోవిందరాజు స్వామిది అయితే. కానీ చాలా టైం పట్టింది, అరౌండ్ 1.5 hour టైం పట్టింది అనమాట. అండ్ వర్షం కూడా పడుతుంది. ఇప్పటికైతే ఇంతే.